ఔన్నత్యం ఉన్న కసిరెడ్డికి విద్యా సంస్థలు స్థాపించాలని ఎందుకు అనిపించిందో. కసిరెడ్డి నారాయణ రెడ్డి రెండవసారి తెలంగాణ శాసన మండలి సభ్యులు. అసలు తన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది, బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత నుండి ఎమ్మెల్సీగా ఎలా సాధ్యపడింది, కపటం లేని మనిషిగా ముక్కుసూటి తత్వం గల వ్యక్తిగా రాజకీయాల్లో ఎలా నెట్టుకొస్తున్నారో, రాజకీయాల్లో తన స్ఫూర్తి ఎవరో, భవిష్యత్తు రాజకీయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఇక చూద్దాం ఇంటర్వ్యూ. అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వస్తే బాగుంటుంది అని చెప్పి ముక్కుసూటి వ్యక్తి అంటారు కసిరెడ్డి నారాయణ గారు. అంటే ఏంటి అసలు ఇది? విద్యా సంస్థ నుంచి వచ్చిన విద్యా సంస్థలో నేను ఇమీడియట్ గా నాకు స్టడీస్ జైపాల్ యాదవ్ గారికి అంతర్గత విభేదాలు ఉన్నాయని, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? మనము తప్పులు చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. చేసిన పోరాటాన్ని ఖండించారు, పోలీసులు కట్టడి చేశారు. దీనికి అనుగుణంగా వీళ్ళు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు నియంత్రణ పాలన అని విమర్శిస్తున్నారు. దీనికి మీరే తప్పుడు పని చేస్తాం.